ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఎదుగుతున్నారా? కాన్ఫిడెంట్గా తయారవుతున్నారా? నేను కాన్ఫిడెన్స్ అన్న పదం వాడా కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఒక అద్భుతమైన కారు ఉందండి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక రోల్స్ రాయిస్ లాంటి కారు ఉంది. చాలా లగ్జూరియస్ కారు. అసలు లోపల కూర్చొని వెళ్తుంటే బయట రోడ్డు మీద అదిరినా కానీ లోపల అదరదు. ఎంతో లగ్జరీ, ఎంతో వేగంగా వెళ్ళగలదు, ఎంతో దూరం ప్రయాణించగలదు. కానీ కార్లో పెట్రోల్ లేదు. పనికొస్తుందా? పెట్రోలో, డీజిలో, ఎలక్ట్రికో, బేసిక్గా ఇంధనం లేదు. కారు కదులుతుందా? ఫ్యూయల్ లేని వెహికల్ ముందుకు ఎలాగైతే కదలలేదో అదేవిధంగా కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి జీవితంలో ముందుకి అడుగు వెయ్యలేడు, ఎదగలేడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. నేను రోల్స్ రాయిస్ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. అంటే ఆ కార్లో ఎంతో దమ్ముంది. ఈ వ్యక్తిలో కూడా, మనలో కూడా చాలామందిలో చాలా దమ్ముంటుందండి. చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ఎన్నో తెలివితేటలు ఉంటాయి, ఎన్నో ఎబిలిటీస్, టాలెంట్స్, స్కిల్స్ ఉంటాయి. కానీ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, బిలీఫ్ ఇన్ సెల్ఫ్ ఇది గనక లేకపోతే ఇంధనం లేని కారుతో సమానమే. ఒక్క అడుగు ముందుకు వెయ్యలేం. అయితే కారులో అయితే పెట్రోల్ అయిపోయినా సరే ఫ్యూయల్ మీటర్లో కనబడుతుంటుంది. అరే పెట్రోల్ అయిపోతుంది, ఇంకో 30 కిలోమీటర్లో అయిపోతుంది, ఇంకో 40 కిలోమీటర్లో అయిపోతుంది. ఆ ఇండికేషన్ మనకు తెలుస్తుంది పెట్రోల్ అయిపోతుంది అని. కానీ లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పడిపోతుంది, బిలీఫ్ పోతుంది అని మనకు ఎలా తెలుస్తుంది? ఏ ఇండికేషన్స్ ఉంటే తెలుస్తుంది? అసలు మనకు అటువంటివి తెలిపే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ క్వాలిటీస్ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ లేనట్టు, ఏ రకంగా మనం ఆలోచిస్తుంటే మనలో కాన్ఫిడెన్స్ లేనట్టు అలా ఏమన్నా కనుక్కోవచ్చా? ఏమన్నా టెస్ట్లు ఉన్నాయా? చాలా చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను కొన్ని క్వాలిటీస్ చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉన్నట్టు, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ చాలా తక్కువగా ఉన్నట్టు. ఇది కనుక మనకు అర్థమైతే ఏమవుతుందంటే మనల్ని మనం చెక్ చేసుకోవచ్చండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అసలు ఏ రేంజ్లో ఉన్నాయి తెలిస్తే ఏమవుతుందంటే పెంచుకోవటానికి ఓకే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఆలోచించగలుగుతాం. సో కాన్ఫిడెన్స్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడానికి మీరు రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, జనవరిలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వీక్లో రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్, ఎక్స్క్లూజివ్లీ కపుల్స్ కోసం ఈ ప్రోగ్రామ్. రిలేషన్షిప్లో బెటర్ ప్యాషన్, బెటర్ అండర్స్టాండింగ్, తక్కువ ఆర్గ్యుమెంట్స్తో, తక్కువ గొడవలతో, ఎక్కువ ప్రేమ, ఆప్యాయత ఆర్ అండర్స్టాండింగ్తో రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళం ఎలా అర్థం చేసుకోగలగాలి, ఇటువంటి ఎన్నో సైంటిఫిక్ కాన్సెప్ట్స్తో 1 full day ప్రోగ్రామ్ రిలేషన్షిప్ మాస్టరీ. జనవరి ఎండింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రామ్స్లో ఒకటి బిజినెస్ గ్రోత్ సైకాలజీ. ఇది ఓన్లీ ఇద్దరికి మాత్రమే అండి. ఒకటి బిజినెస్ ఓనర్స్కి, లేదా కంపెనీలో ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు, ఒక మేనేజర్ కావచ్చు, ఒక టీమ్ లీడ్ కావచ్చు, మీకు ఒక టీం ఉండి మేనేజ్ చేసే వాళ్ళకి, ఇద్దరికి మాత్రమే బిజినెస్ గ్రోత్ సైకాలజీ. ఒక హై పర్ఫార్మింగ్ లీడర్గా ఎలా ఎదగాలి, లీడ్ విత్ కాన్ఫిడెన్స్ అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ట్యాగ్లైన్. టీమ్ని ఎలా మేనేజ్ చేయాలి, సేల్స్,
బిజినెస్లో ఏవి చేస్తే బిజినెస్లో క్రైసిస్ వస్తుంది, ఎవ్రీథింగ్ అబౌట్ బిజినెస్ అండ్ లీడర్షిప్. బిజినెస్ గ్రోత్ సైకాలజీ 2 days program, January 25th and 26th. For more details, contact the number on the screen. సో కాన్ఫిడెన్స్ లేని వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళలో సెల్ఫ్ డౌట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ సితో స్టార్ట్ అవుతుంది, డౌట్ డితో స్టార్ట్ అవుతుంది. సి ఎవరికైతే ఉండదో వాళ్ళకి డి ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. కశ్యప్ సెల్ఫ్ డౌట్ అంటున్నావు అంటే మన మీద మనకు డౌట్ అండి కదా. కశ్యప్ అందరికీ ఉంటుంది కదా ఏదో ఒక టైంలో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం 24 గంటలు టోటల్ అసలు లైఫ్ అంతా డౌట్ లేకుండా, మన మీద మనకి డౌట్ లేకుండా ఉండం కదా కశ్యప్. ఇది ప్రాక్టికలా? కరెక్టేనండి, నేను ఒప్పుకుంటా, ఏదో ఒక టైంలో డౌట్ వస్తుంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఎప్పుడు చెయ్యని పని చెయ్యబోతున్నారు, చాలా పెద్ద రిస్క్, అది క్లారిటీ లేదు, ఆ పని మీరు ఎప్పుడూ చేయలేదు, మీకు తెలిసిన వాళ్ళలో కూడా అటువంటి డిసిజన్ ఎవరు తీసుకోలేదు, అప్పుడు డౌట్ పడుతున్నారు అంటే ఒక అర్థం పర్థం ఉందండి. నేను చెయ్యగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో అన్న డౌట్ వస్తే అర్థం పర్థం ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, రోజు చేసే రొటీన్ పనులు చేయడానికి కూడా డౌట్ ఉంటే, రోజు సేమ్ ఆఫీస్కి వెళ్తున్నాం, సేమ్ బాసు, సేమ్ ప్రాజెక్టు, కానీ ఒక ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు అబ్బా నా వల్ల అవుతుందంటావా, నేను చేయగలనంటావా, ప్రతిసారి డౌట్ వస్తుంటే, ఇప్పుడు మీరు చేసే 10 పనులలో 7-8 పనులు డౌట్తోనే చేయాల్సి వస్తుంటే, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అది కరెక్టా అనేది నా క్వశ్చన్ అండి. సో ఎప్పుడో ఒకదానికి డౌట్ ఉంటే పర్లేదండి, కానీ ఎక్కువగా మీ మీద మీకు, మీ ఎబిలిటీస్ మీద మీకు ఎక్కువగా డౌట్ ఉంటుంటే దానికి అర్థం ఏంటంటే కాన్ఫిడెన్స్ చాలా చాలా తక్కువ ఉందని అర్థం. రెండో క్వాలిటీ ఈ డౌట్తో పాటే పక్కన రెడీగా ఉంటుంది, దాని పేరే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓడిపోతామేమో అన్న భయం. నా ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. డౌట్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ రెండిటితో కలిసి జర్నీ చేయటం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్నాను అనుకోండి, బై రోడ్డు నేను బెంగళూరు వెళ్తున్నా, 550 కిలోమీటర్లో, 600 కిలోమీటర్లో, నా రోడ్డు బాగాలేదు, గతుకుల రోడ్డు, స్పీడ్ బ్రేకర్లు, తేపకొకసారి ట్రాఫిక్ జాము, తర్వాత అర్ధగంటకోసారి నా హెల్త్ పాడయ్యి, వామిటింగ్స్ అయ్యి, ఇలా చికాకు అవుతుంటే జర్నీ ఎంత చికాకుగా ఉంటుందండి. 8 గంటలకో, 10 గంటలకో, 12 గంటల తర్వాత నేను బెంగళూరు రీచ్ అవుతా అండి. నా డెస్టినేషన్, నా గమ్యస్థానం నేను రీచ్ అవుతా. కానీ ఆ జర్నీ మొత్తం ఎలా సాగింది, ఎంతో ఇబ్బందికరంగా సాగుతుంది, అవునా కాదా? ఎవరికైతే డౌట్, వాళ్ళ మీద వాళ్ళకు డౌట్ ఉంటుందో, ఎవరికైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతామేమో అన్న భయం ఎక్కువ ఉంటుందో, వాళ్ళు వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వరు అని 100% నేను చెప్పనండి. డెఫినెట్గా అట్లీస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్ రీచ్ అవుతారు. ఒకరోజు అటు ఇటుగా వాళ్ళు రీచ్ అవుతారు, నేను కాదనట్లా. కానీ ఆ జర్నీ అంతా ఎంతో భయంగా, ఎంతో సంశయంతో, ప్రతి నిమిషం వాళ్ళ మైండ్లో ఎంతో కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా ఎందుకు ఉంటుంది? కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల. ఎస్, నేను చెయ్యగలను, ఏమన్నా అయితే నేను హ్యాండిల్ చేయగలను, సమస్యలు వస్తే నేను సాల్వ్ చేయగలను, బిజినెస్లో ఇబ్బంది వస్తే నేను నిలబడగలను, నేను చూసుకోగలను, నేను సొల్యూషన్ సృష్టించగలను, నాకంత కెపాసిటీ ఉంది, అంత దమ్ముంది అన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటే, మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో మన గోల్ రీచ్ అయ్యే జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, గోల్ రీచ్ అవ్వటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, ఆ ప్రాసెస్లో మీరు ఎలా ఉన్నారు, మీకేం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరిలో అయితే కాన్ఫిడెన్స్ ఉండదో డౌట్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ క్వాలిటీ జెలసీ అండి, ఈర్ష, అసూయ. నా ఈ జెలసీలో 2 రకాలుగా ఉంటుంది కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఒకటి, అవతల వాళ్ళు, వాళ్ళ కాంపిటీటర్స్ ఎదుగుతుంటే అస్సలు తట్టుకోలేకపోవటం, అసలు వీళ్ళకి మండిపోతుంటుందన్నమాట. ఎందుకు వీళ్ళు ఎదగలేకపోతున్నారు, కానీ అవతల వాళ్ళు ఎదుగుతుంటే చూడలేకపోవటం. ప్యూర్ అసూయ అండి ఇది, టోటల్ నెగిటివ్ సైడ్ జెలసీ. ఇంకొక సైడ్, సెకండ్ టైప్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి
అవతల వాళ్ళ మీద ద్వేషం ఉండదు, కొద్దో గొప్ప ఈర్ష్య ఉంటుంది, అబ్బా వాళ్ళు ఎదుగుతున్నారే అన్న భావన ఉంటుంది. కానీ మెయిన్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ ఎక్కడ ఉంటుందంటే, అరే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కదా, ఇప్పుడు ఎవడో వీడు కొత్తోడు వచ్చాడు, వీడు నాకంటే ఫాస్ట్గా ఎదుగుతున్నాడు, వాడి మీద ద్వేషం కంటే వీళ్ళ మీద వీళ్ళకి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇన్సెక్యూరిటీ పెరిగిపోయేటప్పటికీ అరే నాకంటే ఒకడు ఫాస్ట్గా ఎదుగుతున్నాడే, దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు అప్పటి వరకు తీసుకున్న డిసిజన్స్ తీసుకోలేరు. అప్పటి వరకు బెటర్గా పర్ఫామ్ చేసిన వీళ్ళు సేమ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చేయాలంటే చేయలేరండి. అభద్రతా భావం పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటి? నాకంటే బెటర్గా చేసేవాడు, నా కాంపిటీటర్ ఒకడు వచ్చినా సరే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా, ఈ ఫీల్డ్లో ఉన్నా, నాకు ఇదేం కొత్త ఏం కాదు, అవును నాకంటే బెటర్గా చేసేవాళ్ళు ఒకళ్ళు వచ్చారు, దానంతటి మాత్రాన నేను తక్కువ కాదు అన్న భావన లేకపోవటం. ఇది ఎందుకు లేదు? కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల లేదు. సో 4 చెప్పానండి. 1 సెల్ఫ్ డౌట్, 2 ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, 3 జెలసీ, ఈర్ష, అసూయ తట్టుకోలేకపోవటం, 4 ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. ఇంకా చాలా ఉన్నాయండి. వాళ్ళు సొసైటీలో నలుగురితో మింగిల్ కాలేరు, సోషల్ యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. అయితే ఈ 4 చాలా బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ 4 గనక మీలో ఉంటే, ఆర్ ఈ 4గిట్లో కొన్ని మీలో ఉంటే, మీలో కాన్ఫిడెన్స్ తక్కువ ఉందని అర్థం, మీ మీద మీకు నమ్మకం తక్కువ ఉంది అని అర్థం, లేదా అసలు లేదు అని అర్థం. మరి ఏం చెయ్యాలి? లేకపోతే కారులో పెట్రోల్ లేకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తామంటే పెట్రోల్ కొట్టించుకుంటాం. సిమిలర్లీ కాన్ఫిడెన్స్ లేకపోతే మన మీద మనం నమ్మకం పెంచుకునే విధానాలేంటి, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసే విధానాలేంటి, అవి తెలుసుకొని కశ్యప్ మరి అవి చెప్పవా? డెఫినెట్గా చెప్తానండి. ఇంకొక వీడియోలో చెప్తాను. ఎవరికైతే ఆ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కాన్ఫిడెన్స్ని పెంచే విధానాలేంటి చెప్పమని నేను డెఫినెట్గా చెప్తాను. సో చెక్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీలో ఎంత దమ్మున్నా, మీకు ఎంత ఎబిలిటీస్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, కాన్ఫిడెన్స్ లేకపోతే, మీ మీద మీకు నమ్మకం లేకపోతే, జీవితం ఎలా ఉంటుందంటే పెట్రోల్ అయిపోయిన కార్ లాగా ఉంటుంది. ముందుకు కదలలేరు, ఒక్క అడుగు వేయలేరు, ఎదగలేరు. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్.